అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో అడవిలో అరుదైన పండ్లు, ఆకలి తీర్చే పండ్లు, రుచికరంగా ఉన్న పండ్లు, అమృతం లాంటి పండ్లు, ఈ యొక్క పండ్లని ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. మరి వర్షాకాలంలో మాత్రమే అడవిలో ఆకలి తీర్చే ఈ పండ్లు చూపర్లకు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే కనువిందు చేస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనం తినాలి, తింటే వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. ఇది ఒక అడవి ప్రాంతం అండి. అంటే కొండ దిగువన ఉన్న మైదాన ప్రాంతం అంటారు దీన్ని. చూడండి, ఎన్నో రకాల ఔషధ మొక్కల గని ఈ అడవి తల్లి. ఈ అడవిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఇవంతా కూడా అడవి అన్నమాట. రకరకాల మొక్కలతో పాటుగా మన ఆకలి తీర్చే ఔషధాలు, అలాగే కాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి అడవిలో బాటలు, ఇంకా సన్న బాటలు అయితే ఉంటాయి. అడవిలో చూడండి, సన్న బాటలు అంటారు వీటిని. ఇవి అడవి జంతువులు వెళ్ళటం కోసం ఏర్పరచుకున్నవి. అవి ఇలా వెళ్ళగానే ఇలా బాటలుగా తయారవుతూ ఉంటాయి. ఈ బాటకి ఇరువైపులా ఎన్నో రకాల ఆకలి తీర్చే పండ్లు ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అడవికి వచ్చామంటే ఆకలి తీరుతుందండి. మరి అడవి పండ్లు స్వచ్ఛమైన పండ్లు, ఎలాంటి మందులు వాడకుండా, అంటే ఎలాంటి కెమికల్స్ ఇవి లేకుండా, రసాయనాలు లేకుండా సాధారణంగా, అంటే అడవి తల్లి ఒడిలో, అడవి తల్లి గర్భం నుంచి పుట్టిన ఈ వృక్షాలలో కాసిన పండ్లు ఇవి. వీటిని మనం తీసుకోవడం ద్వారా చాలా చాలా బలమైతే మనకు వస్తుంది. చాలా ఆరోగ్యవంతులుగా మనం ఉంటాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో మనకి మంచి బలాన్నిచ్చే, ఎన్నో అరుదైన ఔషధ పోషకాలు ఉన్న ఒక పండ్లను అయితే మీకైతే చూపించబోతున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఈ యొక్క వీడియో అనేది. ఇవి చూడండి, ఈ పండ్లు చూసారు కదా, ఈ పండ్లు. అదిగో చూడండి, ఈ చెట్టు సమూలం అంతా కూడా ముళ్ళతో నిండి ఉంటుంది. ముళ్ళతో, బలమైన ముళ్ళు. అదిగో చూడండి, అవి బలమైన ముళ్ళు. కాయలు ఇలా పచ్చిగా ఉంటే ఎలా ఉంటాయి, ఇంకా గుబురు గుబురుగా చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఇవి పండు పండితే ఎలా ఉంటాయో చూడండి, చూపిస్తాను మీకు నేను. అదిగోండి, పండు పండితే అలా ఉంటాయి. నలుపు వర్ణంలో ఉంటాయి. చిన్న బఠానీ గింజంత సైజులో ఉంటాయి. చూసారు కదా, ఇవి అడవిలో మాత్రమే ఉంటాయి. మరి వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఎలాంటి పేరుతో పిలుస్తారంటే కలేకాయలు, కలిమికాయలు, కలికాయలు, వాక్కాయలు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే దీన్ని పంటగా కూడా వేస్తూ ఉన్నారు, వాక్కాయల పంట అని చెప్పి. కానీ అది, ఈ కాయలు ఒకే జాతికి చెందిన వృక్షాలైనా కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఈ కాయలను మీరు గమనించండి. ఇవి గుండ్రంగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. బఠానీ గింజంత సైజులో మాత్రమే ఉన్నాయి. ఇది చిన్న వాక్కాయలని కూడా అంటారు. మరి అవి ఎలా ఉంటాయి అంటే, అవి కోడిగుడ్డుకు కొంచెం కోడిగుడ్డులా ఆ ఆకారంలో ఉంటాయి. అవి గుండ్రంగా మాత్రం ఉండవు. దయచేసి ఇది మీరు గమనించాలన్నమాట. అయితే అది హైబ్రిడ్గా పండే పంట. కానీ ఇది నాటుగా స్వచ్ఛమైన ఎలాంటి పోషకాలు, మంచి రసాయనాలు లేకుండా మంచి పోషకాలతో ఇవి ఉన్నదన్నమాట. కాబట్టి మనం ఇక్కడ గమనించాలి. స్వచ్ఛంగా పండిన స్వచ్ఛమైన పంట, ఎలాంటి కల్తీలు లేకుండా, ఎలాంటి రసాయనాలు లేకుండా. మరి ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ వర్షాకాలంలో చూడండి, ఇవి వర్షాకాలంలో ఎప్పుడంటే ఈ ఆషాఢ మాసంలో ఇవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే జానపండ్లు సీజన్ అయిపోతున్న తర్వాత ఇవి మనకి జ్యేష్ఠ మాసంలో జానపండ్లు వస్తే, ఆషాఢ మాసం, శ్రావణ మాసాల్లో ఈ కలేకాయలు వస్తూ ఉంటాయి. ఈ కలేకాయలు అంటే పచ్చి తినకూడదు. పచ్చి కాకుండా పండు చూడండి అలా నలుపు వర్ణంలో మారిన వాటిని మనం తినాలి. అవి నోట్లో వేసుకోగానే బాగా కరిగిపోయినట్టుగా, నవలగానే మెత్తగా అయిపోతూ ఉంటాయి. మరి ఇవి తీసుకోవడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే, రక్తం వృద్ధి అవుతుంది. అంటే రక్తం తక్కువగా ఉంది, అలాగే రక్త శుద్ధి సరిగా లేదు అనుకునే వాళ్ళకి రక్త వృద్ధి, రక్త శుద్ధికి ఈ యొక్క కలిమి పండ్లని ప్రతిరోజు ఒక గుప్పెడు కలేకాయలని మీరు అవకాశాన్ని బట్టి తీసుకోండి. ఏదైనా ఒక సమయంలో మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం అనేది బాగా శుద్ధి అవుతుంది, రక్తం బాగా వృద్ధి అవుతుంది. ఇంకా ఈ కలే పండ్లు తీసుకోవడం ద్వారా ఏంటి అంటే,
వర్షాకాలంలో మన మానవాళిపైన దాడి చేసే ప్రతి ఒక్క రుగ్మతలు అంటే ప్రతి ఒక్క జబ్బును కూడా అరికట్టే శక్తి దీనికి ఉంది. అంటే ఎలాంటి ఇమ్యూనిటీ పవర్ అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ కాయలు ఈ సమయంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీనివల్ల ఏంటి జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రావన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి. అంటే ఇందులో అంత శక్తి అయితే ఉంది ఈ కాయల్లో. పైగా ఈ స్వచ్ఛంగా పండిన కాయలు కాబట్టి ఎలాంటి కల్తీ లేకుండా ఉన్నాయి కాబట్టి ఇంకా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇవి తీసుకోవడం ద్వారా ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఉదర దోషాలు పూర్తిగా తగ్గిపోతాయి. అంటే ఉదర దోషాలు అంటే నులి పురుగులు, అలాగే ఏలిక పాములు అంటారు, అంతక్రిములు అంటారు, అంటే పేగుల్లో సంబంధించిన సమస్యలు, అలాగే జీర్ణశక్తి, అలాగే కడుపుల నొప్పి. అలాగే కడుపుల నొప్పి పూర్తిగా తగ్గిపోతుందండి. మనకు తరచు కనుక కడుపుల నొప్పి వస్తుందంటే ఉదర దోషాల సమస్య అయి ఉంటుంది. ఆ సమస్య తొలగిపోవాలంటే ఈ కాయల్ని ఈ సమయంలో తీసుకోండి. మీకు కడుపుల నొప్పి, అలాగే ఏదైతే ఉందో నులిపురుగులు, అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం బాగుంటుంది. నులిపురుగులతో తొలగిపోవడమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది అన్నమాట. మరి మాకు సరిగా ఆకలి వేయటం లేదండి, మాకు ఆకలి సరిగా లేదు, మేము తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఈ సమయంలో ఈ కాయల్ని మీరు ఆహారంగా తీసుకోండి. అంటే పండుబండిన కాయల్ని మీరు ఆహారంగా తీసుకోవడం ద్వారా మంచి ఆకలి వేస్తుందండి. మాకు సరిగా అన్నం తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు చక్కగా 3 పూట్ల మీరు భోజనం అయితే చేస్తారు. అసలు మీకు ఆకలి ఎక్కువైపోతుంది అన్నమాట. మీరు తినది ఉండలేరు, తపతపలాడిపోతుంది మనసులో. ఒకవేళ మీరు తిన్నారు అంటే దానికి అరుగుదల శక్తి కూడా, జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుంది. అది ఈ కాయల ద్వారానే, ఈ కలేకాయల ద్వారానే సాధ్యం. ఇంకా మనం ఈ కలేకాయలు తీసుకోవడం ద్వారా ఈ సమయంలో మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే కాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళ నొప్పులు, అలాగే కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఆ 2 కూడా ఈ కాయలు తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక గుప్పెడ కలేకాయలు మీరు తినండి. కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా అధిక వేడి సమస్యకి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చండి. కొంతమందికి వర్షాలకి ఒళ్ళు ఉడుకు ప్రభావం వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ కలేకాయల్ని తీసుకోవడం ద్వారా ఒళ్ళు ఉడుకు ఈ సమస్య ఏదైతే ఉందో ఇది అంతా కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇది మలబద్ధకానికి మంచి మందు అని చెప్పొచ్చు. ఎవరైతే మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ కాయల్ని, ఈ కలేకాయల్ని తీసుకోవటం ద్వారా మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం అనేది ఈ కాయలు. ఈ కాయలు మనం తీసుకున్న తర్వాత వెంటనే మనకి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళాలని అనే ఆలోచన మనకు వస్తుందన్నమాట. కాబట్టి దీన్ని మీరు తీసుకోండి. ఇంకా ఇది మనకి ఎలా అంటే చెడు నీరు, ఒంట్లో ఉన్న చెడు నీరు ఏదైతే ఉందో మనం ఇది కాయలు తీసుకోవడం ద్వారా, మూత్రం ద్వారా, అంటే ఒకసారి తీసుకుంటే కాదు, మనం తరచూ ఈ సీజన్లో మనం ఈ నెల రోజుల పాటు లేదంటే 2 నెలల రోజుల పాటు మనం తీసుకుంటే మూత్రం కూడా ఒంట్లో ఉండే చెడు నీరు కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మూత్రానికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో మూత్ర దోషాలు, అలాగే మూత్రం రంగు మారటం, ఇలాంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా ఈ కాయలు తీసుకోవడం ద్వారా శక్తి అనేది బాగా ఉత్పత్తి అవుతుందండి. బలహీనంగా ఉన్నవారు బలవంతులుగా మారుతారు. బలహీనంగా మరి చాలామంది ఏంటంటే వారికి నరాలు వనకడం, అలాగే ఒళ్ళు నొప్పులు, ఆయాసపడటం, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కాయల్ని మీరు ఒక గుప్పెడ కాయల్ని మీరు తీసుకోండి. తీసుకోవడం ద్వారా మీకు ఖచ్చితంగా ఆయాసం ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇది కాళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుందండి. ఒళ్ళు ఉడుకుకి కాళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది. ఇక విష జ్వరాలకి విరుగుడు ఈ కాయలు అని చెప్పొచ్చు. ఈ కాయల్ని ఎవరైతే ఒక గుప్పెడ కాయలు తీసుకుంటారో వాళ్ళు అన్ని రకాల విష జ్వరాలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా విరిగిపోతాయి. విష జ్వరాలు, ఇంకా నీళ్ళ విరోచనాలు, అలాగే వాంతులు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ కాయల్ని, ఒక గుప్పెడ కాయల్ని మీరు తీసుకోండి. నీళ్ళ విరోచనాలు అంటే వర్షాకాలం అప్పటిదాకా ఏంటి ఎండలకి భూమి ఎండి నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి. కొత్త నీరు రాగానే ఆ కొత్త నీరు మన శరీరానికి పడదు. అలాంటప్పుడు ఈ కాయల్ని, గుప్పెడ కాయల్ని మీరు తీసుకుంటే ఏదైతే నీళ్ళ విరోచనాలు, వాంతులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ కాయలు. వీటినే
కలేకాయలు, లేదంటే కలిమికాయలు, లేదంటే కలికాయలు, లేదంటే వాక్కాయలు అని కూడా అంటారు. చిన్న వాక్కాయలు అంటారు. మీరు అవకాశం ఉంటే ఈ సీజన్లో ఈ పండ్లు అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ పండ్లు మిస్ అయ్యారంటే ఖచ్చితంగా వారు దురదృష్టవంతులే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకృతి మనకి ఎన్నో రకాల పండ్లు ఇస్తుంది. అంటే సీజన్లో వాటిని ఋతువుల్లో తినమని చెప్పి మనం వీటిని ఖచ్చితంగా తినాలి. దయచేసి ముళ్ళు కుచ్చుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ ముళ్ళు నొప్పిగా ఉంటుంది. జాగ్రత్తగా కోసుకొని మాత్రమే తినాలని నా యొక్క మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.